నమస్తే, వెల్కమ్ టు డైట్ మెనూ. సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాం. సో వారంలో ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడకపోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి. హలో శుభాంగి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసి వస్తున్నారు, హెల్దీ వేలో టేస్టీగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో వారంలో ఫ్రెష్ డేలోకి ఎంటర్ అయిపోయాం మనం. సో ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? సో ఈ వీక్ వచ్చేసి మనము వెజిటేరియన్స్లో ఎలాంటి న్యూట్రియం డెఫిషియన్సీ ఉంటుందో అది ఎలా ఓవర్కమ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇన్ వెజిటేరియన్స్. ఓకే, దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి మనము చిక్ పీ స్పినాచ్ సలాడ్ చేసుకుంటున్నాము, కాబూలీ చనా పాలకూర సలాడ్. సో వెజిటేరియన్స్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ గురించి తెలుసుకోబోతున్నామండి. సో వెజిటేరియన్ లైక్ వెజిటేబుల్స్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి న్యూట్రియంట్స్ అనేవి లభించవో ఏంటి, దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. దీనికి సంబంధించి కాబూలీ శనగలు పాలకూర సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కాబూలీ శనగల పాలకూర సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, క్యారెట్, బీట్రూట్, నూనె, ఉప్పు, మిరియాల పొడి. కాబూలీ శనగలు పాలకూర సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. శనగలు అండ్ అలాగే మనకి స్పినాచ్ రెండు కూడా మంచివే హెల్త్. పాలకూర అనేది చాలా మంది రోజు స్మూతీస్లో అది మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాము, కంపల్సరీ అది ఉండేలా చూసుకుంటుంటాం ఆ ఇంగ్రీడియంట్ అనేది. సో వెజిటేరియన్స్లో ఎటువంటి డెఫిషియన్సీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తుందనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాట్లాడుకుంటూ చేసుకుందాము. షూర్. ఓకే, సో ఫస్ట్ మనము కాబూలీ శనగలు ఏవైతే ఉన్నాయో దాన్ని బాయిల్ చేసుకోవాలి అశ్విని గారు. సో ప్రాపర్గా బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే పాలకూర కూడా బాయిల్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, రెండు బాయిల్ చేసి తీసుకొచ్చారు. కరెక్ట్, డన్. సో నెక్స్ట్ మనము వెజిటేబుల్స్ కూడా చాప్ చేసుకొని రెడీగా ఉంది, మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసిన కాబూలీ శనగలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఉడకబెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకుందాము, స్పూన్ పాస్ చేయరా. ఓకే, సో పాలకూరలో కూడా బేబీ స్పినాచ్ తీసుకుంటే చాలా మంచిది అశ్విని గారు, ఎందుకంటే దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు మనం మెచ్యూర్ పాలకూర లీవ్స్ ఏవైతే ఉంటాయో. సో బేబీ స్పినాచ్ లేదంటే బేబీ లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో మనం ఇప్పుడైతే అసలు టోటల్గా నాన్ వెజ్ అవాయిడ్ చేసేసిన వాళ్ళకి, ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకునే వాళ్ళకి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. మొత్తం అన్ని వెజిటేబుల్సే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడైతే. అని ఇవి ఏ విధంగా ఉపయోగపడితే అసలు ఎటువంటి డెఫిషియన్సీస్ వస్తాయి ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకుంటే కనుక? సో ఈ వెజిటేరియన్స్ వాళ్ళు ఏమవుతుందంటే నాన్ వెజిటేరియన్స్ కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సాధారణంగా ఎక్కువగా కామన్గా చూసేది ప్రోటీన్ డెఫిషియన్సీ ఫస్ట్. సో ప్రోటీన్ అనేది ఇంటేక్ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసుకొని వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వాళ్ళు ప్రోటీన్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ కామన్గా చూసేది మనం ఐరన్ డెఫిషియన్సీ. సో ఐరన్ డెఫిషియన్సీ మళ్ళీ మనకి అనీమియా కానివ్వండి, లేదంటే పీసీఓడి కానివ్వండి, లేదా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయల్ సైకిల్స్ కానివ్వండి, దీనికి కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి ఓవర్కమ్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ, ఇలా B12 డెఫిషియన్సీ, సెలీనియం డెఫిషియన్సీ, ఇవి చాలా కామన్గా మనకి వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు లెంటిల్స్ అంటే పప్పులు, చిరుధాన్యాలు, ఇవి హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి కావాల్సిన మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేదంటే విటమిన్స్ అండ్ మినరల్స్ కానివ్వండి, అవి కరెక్ట్ మోతాదులో వాళ్ళకి లభిస్తాయి. సో ఓవరాల్గా ఏవైతే న్యూట్రియంట్స్ మనకు కావాలో ఒక వెజిటేరియన్కి
అవన్నీ మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో శనగల్లో కానీ స్పినాచ్లో కానీ బీట్రూట్ అండ్ క్యారెట్, నువ్వులు, వీటిలో ఎటువంటి న్యూట్రియంట్స్ అవైలబుల్గా ఉంటాయి? షూర్. సో మనకి శనగల్లో వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అశ్విని గారు, అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మేజర్గా మనకు దొరుకుతుంది. అండ్ దాంతోపాటు లిటిల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ కూడా మనం దీంట్లో కౌంట్ చేసుకోవచ్చు, పల్సెస్లో వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పాలకూరలో ఏంటంటే మనకి ఐరనే కాకుండా ఇతర న్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం సెసమీ సీడ్స్ అంటే నువ్వులు యాడ్ చేసుకుంటున్నాం కదా, ఆ నువ్వుల ద్వారా మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది మనం కవర్ చేసుకుంటున్నాం. అలాగే బీట్రూట్, క్యారెట్ ఏవైతే యూస్ చేస్తున్నామో దీంట్లో కెరోటినాయిడ్స్ అని వస్తాయి, అంటే కేటగిరీ ఆఫ్ విటమిన్ ఏ అనమాట. సో ఇవి కూడా ఓవరాల్గా ఒక న్యూట్రియంట్ డెన్స్ సాలడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియంట్ వాల్యూస్ అయితే దీంట్లో ఉన్నాయి. బట్ డైలీ మనం ఇది తీసుకోలేం కాబట్టి దేంట్లో ఏమన్నాయో చూసుకుని వెజిటేబుల్ సోర్స్లో మనకి తీసుకుని అలాగే ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇంకో టిప్ అశ్విని గారు, సో మనము ఐరన్ రిచ్ ఫుడ్ ఇలాంటిది ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో దాంతోపాటు ఒకవేళ విటమిన్ సి పేర్ చేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో విటమిన్ సి అంటే మనకి జనరల్గానే లెమన్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు కాబట్టి అలా తీసుకోవచ్చు. అవును. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒక పర్సన్ని కంపేర్ చేస్తే? సో ఒక పర్సన్ కంపేర్ చేసి ఇది ఒక స్నాక్గా తీసుకున్నట్టయితే 100 grams ఆఫ్ మనం శనగలు యాడ్ చేసుకోవచ్చు, 50 grams పాలకూర యాడ్ చేసుకోవచ్చు, అండ్ వెజిటేబుల్స్ 50 grams అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సెసమీ సీడ్స్ అంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి 30 grams యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మీల్గా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే 150 grams ఆఫ్ శనగలు తీసుకొని 100 grams ఆఫ్ పాలకూర తీసుకొని అలాగే వెజిటేబుల్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాసెస్. సో షూర్ అశ్విని గారు, సో దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ యాడ్ చేసుకుందాము. ఓకే, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాము. సాలడ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది అశ్విని గారు. సో మనం ఇప్పుడు సాలడ్ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సో సాలడ్ డ్రెస్సింగ్ స్పెషలిస్ట్ అనమాట. మరి ఈరోజు ఏం డ్రెస్సింగ్తో వస్తున్నారో చూద్దాం. చాలా సింపుల్ బట్ ఎట్ ద సేమ్ టైం మనకి న్యూట్రియంట్ ఫోకస్డ్గా ఉన్నాము. సో దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా అశ్విని గారు. నెక్స్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకుందాము. ఓకే, అలాగే నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నువ్వులు వచ్చేసి 1 tablespoon అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా మనకి హెల్దీ ఫ్యాట్స్ కూడా కావాలి కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని సింపుల్ సలాడ్ డ్రెస్సింగ్. ఫస్ట్ టైం కొంచెం చిన్నగా చేశారు మీరు సలాడ్ డ్రెస్సింగ్, బట్ టేస్ట్ డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అవునా? ఓకే, చూద్దాం. సో సాలడ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది కదా అశ్విని గారు, మన సాలడ్లో యాడ్ చేసుకున్నాం. అదే, సో మనం ఎవ్రీడే ఇవే ఇంగ్రీడియంట్స్ తీసుకోలేం కాబట్టి ఆల్టర్నేట్గా ఇంకా తీసుకోవాలనుకుంటే ఎటువంటి వెజిటేబుల్స్ అన్ని న్యూట్రియంట్స్ ఉన్నవి ఏమి యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా? సో వెజిటేబుల్స్ అనేవి మనము ఎవ్రీడే అండ్ ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తుంటే చాలా మంచిది అశ్విని గారు. అన్ని వెజిటేబుల్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పర్ డే అనేది సర్వింగ్లో పెట్టుకోవాలి. సో లంచ్కి కానివ్వండి, డిన్నర్కి కానివ్వండి, చపాతీస్లో యాడ్ చేయడం లేదంటే కర్రీస్లో ఏదైనా చేసుకోవచ్చు. బట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు అనేది ఖచ్చితంగా మనం తినాలన్నమాట. అదే కాకుండా ఖచ్చితంగా మనం నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ వెజిటేరియన్స్కి ఏమైపోతుందంటే ఫ్యాట్ డెఫిషియన్సీ, అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉండవు. అండ్ అట్ ది సేమ్ టైం నేను జింక్, సెలీనియం ఏవైతే డెఫిషియన్సీ అని చెప్పానో, సో మనం ఈ నట్స్ వల్ల మనకి జింక్ అండ్ సెలీనియం అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 30 grams పర్ డే నట్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మన సాలడ్ రెడీ అయిపోయింది అశ్విని గారు. సర్వింగ్ బౌల్ డన్. థ్యాంక్ యూ. సో కాబూలీ చనా పాలకూర సాలడ్ రెడీ. ఓకే, సో చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉందండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. కాబూలీ శనగలు పాలకూర సలాడ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కాబూలీ శనగల పాలకూర సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, క్యారెట్, బీట్రూట్, నూనె, ఉప్పు, మిరియాల పొడి.
కాబూలీ శనగల పాలకూర సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, నువ్వులు, నూనె వేసి మిక్సింగ్ బౌల్ లో వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాబూలీ శనగల పాలకూర సలాడ్ రెడీ. కాబూలీ శనగలు పాలకూర సలాడ్ కి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. సింప్లీ సూపర్ అని చెప్పొచ్చండి. సో వెజిటేరియన్స్ ఓన్లీ వెజిటేబుల్స్ తినే వాళ్ళకి న్యూట్రియంట్స్ వాల్యూస్ ఎలా వస్తాయి ఏంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకైతే ది బెస్ట్ సలాడ్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ యమ్మీగా కూడా ఉంది. సలాడ్ డ్రెస్సింగ్ వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. థ్యాంక్ యూ అశ్విని గారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ సూపర్ సలాడ్ అండి, సింపుల్గా ఉంది అండ్ అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇటువంటివి ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.